వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ ఒక లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు వీడియోలో ఫస్ట్ పాయింట్, ఈ శనివారం 16వ తారీఖు సంబంధించి అంగ ప్రదక్షిణ టికెట్లు ఎక్స్ట్రాగా 250 అంగ ప్రదక్షిణ టికెట్లు ఈరోజు అనగా 14వ తారీఖున ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా లక్కీ డిప్ సేవల ద్వారా తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళు, చంద్రగిరి, రేణుగుంట ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ట్రై చేయొచ్చండి. ట్రై చేయండి. సెలెక్ట్ అయితే మీరు 500 రూపాయలు పే చేయండి. మీ 500 శనివారం మీకు అంగ ప్రదక్షిణ అయిపోగానే మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. ఓకేనా? కేవలము ఆధార్ కార్డులో పిన్ కోడ్ తిరుమల తిరుపతి చంద్రగిరి రేణుగుంట మన ఈ మ్యాచ్ అవ్వాలన్నమాట. పిన్ కోడ్ అనేది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, పవిత్రోత్సవం టికెట్లు. మీ అందరికీ శుభవార్త. ఏంటి అంటే, చాలామంది పవిత్రోత్సవం టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు గతంలో మనం అందరం అనుకున్నాం కదా, 180 రోజులు 6 నెలలు గ్యాప్ ఉంటేనే ఈ పవిత్రోత్సవం టికెట్లు ఈ నెల మనం బుక్ చేసుకుంటాము అని. అంత టెన్షన్ ఏం పడొద్దు. మీ అందరికీ తెలుసు, పవిత్రోత్సవం అనేది ఆగస్టు 23, 24, 25 3 రోజులు ఉంటాయి. ఈ 3 రోజులకు సంబంధించిన టికెట్లు మీ అందరికీ కూడా ఈ నెల మే 21వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఈ టికెట్లు బుక్ చేసుకునే ప్రతి భక్తులు కూడా ఒక మొబైల్ నెంబర్తో 2 పేర్లతో మీరు బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క టికెట్ 2500 పడుతుంది. మొత్తం 5000 అవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే ఆర్జిత సేవా కోటాలోనే ఈ టికెట్లు రిలీజ్ చేస్తారండి. అంటే కళ్యాణం, ముంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్లు ఉంటాయి కదా, ఈ కోటాలోనే మీకు పవిత్రోత్సవం టికెట్లు కనిపిస్తాయి. అయితే గతంలో అంటే గత సంవత్సరంలో ఆ ముందు సంవత్సరంలో ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు నాకు చెప్పడం ఏంటి అంటే, ఆర్జిత సేవల్లో కళ్యాణం బుక్ చేసుకున్నా, మిగతా 3 సేవలు బుక్ చేసుకున్నా కూడా దీనికి సంబంధం లేదు. ఈ కోటాలో మీరు బుక్ చేసుకోవచ్చు, హ్యాపీగా బుక్ చేసుకోండి, ఎటువంటి టెన్షన్ లేదు అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే గనక గత 6 నెలల్లో ఈ ఆర్జిత సేవా టికెట్లలో మీరు ఈ కళ్యాణం కానీ, ఉంజల సేవ కానీ, బ్రహ్మోత్సవం కానీ ఈ టికెట్లు బుక్ చేసుకుంటే హ్యాపీగా మరొక్కసారి ఈ పవిత్రోత్సవం టికెట్కి ట్రై చేయండి. ఇప్పుడు బుక్ చేసుకోలేని వాళ్ళు ఎలాగో మీరు ట్రై చేస్తారు. బుక్ చేసుకున్న వాళ్ళు మీకేమన్నా కూలింగ్ పీరియడ్ 6 నెలలు ఉంటే ఇబ్బంది అవుతుందని మీరు కంగారు పడతారు కదా, మీకు చెప్తున్నా, ఖచ్చితంగా ముందు ట్రై చెయ్యండి. ట్రై చేసి అప్పుడు ఆపారు అనుకోండి, మనం చేసేది ఏమీ లేదు. కాబట్టి మీరు ట్రై చెయ్యండి, అందరూ ట్రై చేయండి. పవిత్రోత్సవం టికెట్లు ప్రతి ఒక్కరూ ట్రై చెయ్యొచ్చు. ఇన్ కేస్ ఆపినప్పుడు చూడండి. ఓకేనా? గత సంవత్సరంలో బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకేమీ ఇబ్బంది రాలేదని నాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీకు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఇక ఈ పవిత్రోత్సవం టికెట్లు అయినా కూడా సేమ్ కళ్యాణం టికెట్లు వాటిలాగే బుక్ చేసుకుంటారు. మీరు మీ పేరు ఇస్తారు. పేరు కూడా పూర్తిగా టైప్ చేయాలని ట్రై చేయకండి. ఇప్పుడు సపోజు మీ పేరు అనిత సుబ్రహ్మణ్యం అని ఉందనుకోండి, అనిత చెయ్యండి చాలు. అట్లా, అంతేగాని అంత టైప్ చేసి టైం వేస్ట్ చేయొద్దండి. మనం ఆల్రెడీ అంత డేటా ఒక ఎక్సెల్లో రాసుకున్నా కానీ ఇన్ కేసు టైప్ అలాంటివి రాని వాళ్ళు టైపింగ్లు చేస్తే మటుకు జాగ్రత్తగా అంత ఫుల్ టైపులు చెయ్యొద్దు, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇక ఈ పవిత్రోత్సవం టికెట్లు మీకు తెలుసు కదా, నేను అంతా చెప్తానే ఉన్నాను. ఆల్మోస్ట్ మీకు 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకుంటారు, 3 రోజులు కొండపైన ఉంటారు మీరు. ఈ టికెట్లు అనేది మీకు ఈ 3 రోజులు కూడా మిగతా అన్ని సేవలు రద్దు చేస్తారు. నేను చెప్పాను కదా, కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ ఇవన్నీ రద్దు చేస్తారు. కాబట్టి ఉత్తి పవిత్రోత్సవమే ఉంటుంది ఆ 3 రోజులు కూడా. మీరు రిలీజ్ అయినప్పుడు కూడా డైరెక్ట్గా డేట్ సెలెక్ట్ చేసుకోండి, ఆగస్టు 23 అని బుక్ చేసుకోండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మామూలుగా జ్యేష్ఠాభిషేకము అట్లా
అలాంటి టికెట్లప్పుడు మీకు ఏ రోజు కావాలో ఆ రోజు బుక్ చేసుకుంటారు. కానీ పవిత్రోత్సవం అలా కాదు. ఆటోమేటిక్గా మీరు 23 సెలెక్ట్ చేసుకోవాలా డేటు. ఆటోమేటిక్గా 3 రోజులకి బుకింగ్ అయిపోతుంది. మీరు టైం వేస్ట్ చేయొద్దు. 24 సెలెక్ట్ చేస్తాం, 25 సెలెక్ట్ అట్లా టైం వేస్ట్ చేయొద్దు. 23 సెలెక్ట్ చేసుకునే టైం మీరు ఆటోమేటిక్గా అది క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ ఎంటర్ చేయండి, పేమెంట్ చేయండి. పేమెంట్ కూడా యూపీఐ ఇచ్చారు. ఇప్పుడు యూపీఐ పేమెంట్ చేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇట్లాంటివి పెట్టుకోవద్దు. టైం అంతా వేస్ట్. డేటా ఎంటర్ చేసి ఓటీపీ రావటం ఇవన్నీ టైం వేస్ట్ అనమాట. అన్ని సేవలు రద్దు చేస్తారు కాబట్టి పవిత్రోత్సవం ఒక్కటే ఉంటుంది కాబట్టి మీరు క్యాలెండర్లో కూడా అంటే ఆటోమేటిక్గా 23, 24, 25 కాదు, ఆటోమేటిక్గా మీరు 23 సెలెక్ట్ చేస్తే 3 రోజులు సెలెక్ట్ అయిపోతుంది. పేమెంట్ చేయండి. యూపీఐ ఆప్షన్ ఉంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు అవన్నీ ట్రై చేయొద్దు. డెబిట్ కార్డులు అవన్నీ వద్దు. యూపీఐ స్కాన్ జనరేట్ అవుతుంది, పేమెంట్ చేయండి. ఓకేనా? ఇక ఈ 3 రోజులు అన్ని సేవలు రద్దు చేస్తారు కాబట్టి మీకు ఏ టెన్షన్ ఉండదు. ఓన్లీ ఇది ఒక్కటే ఉంటుంది, ఇది ఒక్కటే మీరు పేమెంట్ చేస్తారు. ఇక రూములు కూడా కొండపైన మీకు 4 రోజులకి ఇస్తారు. ఆన్లైన్లో ఓపెన్ అయితే బుక్ చేసుకోండి, లేదా టెన్షన్ ఏమీ లేదు. మీకు ఈ టికెట్లు కేవలం ఒక 700 టికెట్లే ఉంటాయి, ఎక్కువ ఉండవు. మీ 700 మందికి తిరుమల కొండపైన రూమ్ ఇస్తారు. నో టెన్షన్, హ్యాపీ. రూములు కూడా ఆన్లైన్లో దొరకకపోయినా సిఆర్ఓ ఆఫీస్లో మీరు ఒక రోజు ముందు వచ్చి రూములు బుక్ చేసుకోండి. 100 రూపాయల రూములు ఇస్తారు, 4 రోజులు ఉండొచ్చు. ఏమి ఇబ్బంది ఏమీ లేదు. ఇది చాలా సింపుల్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని డీటెయిల్స్, పేమెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. డబల్ పేమెంట్ కూడా పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు పేమెంట్ చేయలేకపోతే డబల్ పేమెంట్ ఉంటే రెండోసారి ఫాస్ట్గా పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో రేపటి నుంచి ఆగస్టు నెలకి సంబంధించి వర్చువల్ సేవ గురించి 300 రూపాయల టికెట్లు, ఆర్సీ సేవలు, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు ఇవన్నీ చెప్తా. మన వీడియో సెలవు తీసుకున్నా ఈరోజుకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.